జై గురుదేవదత్త. మనం తదుపరి కన్యా రాశిని చూసుకున్నాం. అసలు కన్యలో ఉన్న స్పెషల్ ఏంటంటే చాలా పద్ధతిని కోరుకుంటారు వీళ్ళు. కన్యా రాశి వాళ్ళు వీళ్ళతో అసలు మీరు ఒక క్షణం కూడా కలిసి ఉండలేరు. ఎవరు కన్యా రాశి వాళ్ళతో ఎవరితో కూడా మీరు కలిసి ప్రయాణం చేయడం చాలా ఇంపాసిబుల్ అనమాట. అంటే కన్యా రాశి వాళ్ళకి స్పెషల్ అనమాట. వాళ్ళు ఒంటరిగా తిరగాల్సిందే, వాళ్ళు సొంతగా తీసుకోవాల్సిందే, సొంత లైఫ్ తెచ్చుకోవాల్సిందే. వీళ్ళు ఒకరిని ఎప్పుడు కమాండ్ చేసే విధానం ఉంటారు తప్ప ఒకరి కింద పని చేసేదానికి వెళ్ళినా వాళ్ళు కూడా కమాండ్ చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ వ్యక్తులు అనమాట. అంటే వీళ్ళు పర్ఫెక్ట్ వ్యక్తులని కాదు, వీళ్ళు ఎప్పుడు సిస్టమేటిక్గా ఉంటారని కాదు, వీళ్ళు రాంగ్ పనులు చేస్తూనే ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు మాత్రం వీళ్ళు బాగా చూడగలుగుతారు. అందువల్ల వీళ్ళు ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపించరన్నమాట. ఏ ప్రోగ్రామ్ కానీ, ఏ పనిలో కానీ, ఎటువంటి ఉద్యోగంలో కానీ కన్యా రాశి వాళ్ళతో చేయడం చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. కన్యా రాశి దగ్గరికి పోవడం ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ ఎంతో దూరంగా ఉండాలి, వదిలే మనకి ఎందుకు అన్నట్టుగానే ఉంటారన్నమాట. ఎక్కువ దాంతో ఎవరు మాట్లాడరన్నమాట. తన గురించి చాలా మంది చర్చించుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, లోపల అనుకుంటుంటారు తప్ప వాళ్ళతో కలిసి ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయరు. అదే కన్యా రాశిలో ఉన్న రిమార్క్ అది. ఎవరికి కన్యా రాశి సరే, కన్యా రాశి వాళ్ళు ఎవరు కన్యా రాశి అని చెప్పకండి. అది చెప్పకుండా రహస్యం ఉంచుకుంటే మంచిది అనమాట. కన్యా రాశి వాళ్ళు ఎవరితో గొడవ పడుతున్నట్టుగా కనబడుతున్నారు. వీళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వ్యక్తికి అది గొడవగా కనబడుతున్నట్టుగా అవకాశాలు ఉంటాయి. అది కూడా గమనించగలుగుతారు. కన్యా రాశి వారు, ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా వీళ్ళు రవి అలానే శుక్రుడు బుధుడు కూడా వీళ్ళలో ఉండటం వల్ల వీళ్ళకి ఖర్చు అనేది కూడా చాలా విపరీతంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ధనాధిపతి ప్లస్ వ్యయాధిపతి ఇద్దరు కూడా, ఈ లగ్నాధిపతి ఇద్దరు కూడా కలిసి వేయిల్లో ఉండడం, రవితో కలిసి ఉండడం కనుక దీని మూలకంగా ధనం ఖర్చు పెట్టాలంటే కొంచెం ఆవేశపూర్వకంగానో, లేదంటే అనాలోచితంగా కానీ, లేదు కనుక ఏదన్నా సమస్యాత్మకంగా ధనం ఖర్చు పెట్టడం కానీ, ఇవాళ డిస్టర్బెన్స్ నడుస్తుందన్నమాట. అనేక రకమైన విచిత్రాలతో ధనాన్ని వృధా చేయాల్సి వస్తుందని గమనించవచ్చు. కన్యా రాశి వారికి ధనాధిపతి వేయిల్లో ఉన్నారు కనుక శుక్రుడికి ప్లస్ బుధుడికి చదువుకుంటే సేఫ్ జోన్లో ఉంటారని లెక్క. అదే పొరపాటు కన్యా రాశి కానీ, కన్యా లగ్నంగానే దాంట్లో బుధుడు ఉన్నట్టు కనుక అసలు వాళ్ళతో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయకపోతే మంచిది. గెలవడానికి అవకాశాలు లేవు. అందరి ముందు మిమ్మల్ని అవమానించిన ఆశ్చర్యపోకల. కన్యా రాశి వాళ్ళ కమాండ్ అంత ఫోర్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఆలోచన చాలా ఎదురు వ్యక్తిని అవమానించడానికి ఎక్కువ అవకాశాలు తీసుకుంటారు, గమనించవచ్చు. తర్వాత మనం కన్యా రాశిలో ధనాధిపతి ఖర్చు పెట్టే వ్యవస్థలో ఉన్నాడు. సోదర స్థితి చాలా తెలివిగా ఉంటారు. తర్వాత మాతృస్థితి చాలా మంచి తల్లి, మహాతల్లి వస్తుంది. తల్లి చాలా గొప్పదై ఉన్నదిగా భావన చేసుకోవచ్చు. తల్లి చాలా విధేయురాలు, భగవద్భక్తి కలది, ప్రేమగా ఉండే లక్షణాలు ఉంటాయి అన్నమాట తల్లికి. అదొకటి కాకుండా వీరు ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో, శ్రావణ మాసంలో, ఈ ఆగస్టు మాసంలో జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే బుధుడికి శుక్రుడు చదువుకుంటేనే సేఫ్గా ఉన్నట్టు లెక్క. మీరు లేదంటే ధనాదాయం పెద్దగా కనబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. తర్వాత ఈ కన్యా రాశి వారికి సంతానము, వీళ్ళు చాలా కష్టపడితే కానీ సంతానం కలుగుతుంటారు వీళ్ళకి, కన్యా రాశి వారికి. అదే కన్యా లగ్నం వారికి కూడా. ఎందుకంటే ఒక సంతానం కలిగినా వాళ్ళు వీళ్ళతో అనుకూల స్థితి లేకపోవడం కూడా ఆశ్చర్యపోక్కర్లేదు అని గ్రహించవచ్చు. తర్వాత శత్రుస్థానము, వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు అన్నమాట. శత్రువులు మీకు అసలు గ్రహించలేరు అంటగా ఉంటారు వీళ్ళు కన్యా రాశి వాళ్ళకి. అలాగే సప్తం వచ్చేసరికి, భార్య వచ్చేసరికి మహాతల్లి, వీళ్ళు మోక్షాన్ని పొందడానికి పుట్టిన వాళ్ళుగా ఉంటారు అన్నమాట. వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ అంటే భగవత్ సంబంధమైన ఆలోచనలో ఉండడానికి కూడా లక్ష్యాలు ఉంటాయి. ఈ కన్యా రాశి వాళ్ళు అసలు ఈ జన్మతో ఒక సందర్భంలో ఇంకొక జన్మ ఎత్తాలి, ఎందుకంటే ఏదో పుణ్యం మనం అందరూ చుట్టుకుంటూ ఉంటారు కానీ ఈ పాప ప్రభావం పోయి ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే కన్యా రాశి వారు నిరంతరం కూడా ఏదో భగవంతుని స్మరిస్తూ ఉండడం మంచిది. ఈ పాప ప్రభావం తగ్గిపోతూ ఉండదు అన్నమాట. మనకి అయితే సప్తమంలో రాహు ఉంటాడు కనుక భార్యాభర్తలు ఒక సిచ్యువేషన్ చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. మీరు కన్యా రాశి వాళ్ళకి భార్యలో ఒక అండర్స్టాండింగ్ నడిచిపోతారు జీవితం. అయితే ఎక్కువ రుణాన్ని చేస్తుంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా ధనం నలుగురి ధనం ఉండకపోవడం వల్ల అప్పు చేయాల్సి వస్తుంది, ధనాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది కూడా కన్యా రాశి వాళ్ళకి. అందుకని సంతానం కలగడానికి లేట్ అవుతుంది కూడా. కన్యా లగ్నం వాళ్ళకి, కన్యా రాశి కన్నా కూడా కన్యా లగ్నం వాళ్ళ సంతానం కలగడానికి చాలా అవసరం పడుతూ ఉండాలి. అది మీరు గ్రహించాలి మీరు. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి సప్తమంలో సంచారం గోచారీత్యా రాహు ఉన్నాడు కనుక భార్యాభర్తలు అన్యోన్యత, స్నేహబంధము బాగుంటుంది. ఓకేనా. కానీ ఎక్కువ లవ్ చేసి చేసుకోవాలి అంటే మన గాంధీ వివాహం చేయడానికి వీళ్ళు ఇష్టపడుతుంటారు. కానీ వీళ్ళకి ఎక్కువ 50% అవకాశాలు ఉంటే 50% ఫెయిల్ అవుతుంటాయి అన్నమాట. తర్వాత అష్టమ స్థానంలో కుజుడు అక్కడ భాగ్యంలో ఉండటం వల్ల మీ సంపాదన కూడా వృధా చేయాల్సి వస్తుంది. భాగ్యం పితృ తండ్రి కోసమనో, పెద్దవాళ్ళ కోసమో, దేనికోసమనే ఒక మంచి కార్యాల కోసమనో ధనాన్ని వృధా చేయాల్సి వస్తుంది. తర్వాత భాగ్యంలోనే రవి ఉండడం వల్ల, గురుడు ఉండడం వల్ల ఎంత ధనాన్ని వృధా చేసినా ఏదో రూపం ధనాన్ని ఇవ్వడానికి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే భర్త కానీ భార్య కానీ వాళ్ళ మూలిక ధనం, పార్ట్నర్ మూలిక ధనము, అంటే మన ఎదురు వ్యక్తితో ఉన్న ధనం, అంటే మన సహాయం చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడము, దాని ద్వారా ఆదాయాన్ని పొందడానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట.
ఈ కన్యా రాశి వారికి. అలానే వృత్తిపరంగా చూస్తే వృత్తి ప్రభావంలో ఇబ్బంది లేదు, వృత్తి నడిచిపోతూ ఉంటుంది. తర్వాత అంటే నేను చెప్పాను వృత్తిపరంగా కూడా డిస్టర్బ్ ఉంటుందండి. ఎలాగా బుధుడే అవ్వడం వల్ల, ఆయన వేల్లో ఉండడం వల్ల, రవితో ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఒక 80% అనుకూల స్థితి, ఒక 20% ప్రతికూల స్థితి కూడా కలగబడుతుంటుంది. అంటే వృత్తిరీత్యా ధనం వస్తూ ఉంటుంది, తద్వారా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఆ పని రీత్యానే ఖర్చు పెట్టాల్సి వస్తున్న కనబడుతుంటుంది. అయితే వ్యయము అలానే లాభస్థానం చూస్తే చంద్రుడు, అక్కడ ఎవరు లేరు, చాలా యోగదాయకంగా ఉంటుంది. మీకు అంతా మంచి మంచి లాభాలు, విచిత్రమైన లాభాలు వస్తుంటాయి, ఇది బాగుంటుంది. నీలప్రాయంగా ధనం వస్తుంది, నీలప్రాయంగా ఖర్చు అయిపోతుంది. తర్వాత వ్యయం చూస్తే ఈ శుభగ్రహాలు ఉండడం వల్ల వ్యయం కూడా మీకు ఇష్టమైన వ్యయంగా మారుతుందని భావన చేసుకోవచ్చు. కనుక ఈ రాశి వారి చదవాల్సింది మాత్రం బుధుడు ప్లస్ శనిని ప్రధానంగా తీసుకొని చదివితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే షష్ఠశని అవ్వడం వల్ల వీళ్ళకి కొన్ని రిమార్కులు ఉంటాయి కనుక అది కూడా పోగొట్టుకుంటే మంచిది. జయ గురుదేవదత్త.